హాయ్ ఫ్రెండ్స్, మన బండి అయితే ఇప్పుడు పౌడర్ బ్యాగులు లోడ్ అయ్యింది. 50 కేజీల పౌడర్ బ్యాగులు దంతరకు లోడు. మనమైతే ఇప్పుడు ఘాటి కింద కోనవలస దగ్గరే విజయదుర్గ కోవులు కూడా ఉన్నాం. ఘాటి ఎక్కలే. ఓకే, బయలుదేరుదాం. మరి నైట్ టైం అవడం వల్ల క్లియర్ కనబడట్లేదు. చాలా పెద్ద ఘాటి. ఎక్కించేటప్పుడు స్లోగా ఎక్కించుకోవాలి, దించేటప్పుడు ఇంకా స్లోగా దించుకోవాలి. చూడండి, జాయిగా ఎక్కుతుంది బండి. చూడండి, దిగే బళ్ళు కూడా స్లోగా దిగాలి. ఎలా స్లోగా దిగుతుంది చూడండి బళ్ళు వరుసగా. ఏ బండి ఓవర్ టచ్ చేయకూడదు. అలా జాయిగా దించుకోవాలి. చాలా పెద్ద ఘాటి. ఎక్కించడం రాకపోతే చాలా ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్. ఘాటి రోడ్లో చాలా జాగ్రత్తగా ఎక్కించడం, దించడం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, బళ్ళు కంప్లీట్ అయిపోయింది. ఘాటి ఎక్కిపోయాం. చూడండి బళ్ళు ఎలా ఎక్కుతున్నాయో. ఆంజనేయం కోళ్ళు కూడా ఆపుకున్నాం. ఇప్పుడు అంతా డౌనే. మళ్ళీ డౌను అప్పులు ఉంటాయి. సరే, బయలుదేరదాం. చూడండి, డౌన్ దిగుతున్నాం ఘాటి రోడ్లోను. అక్కడక్కడ రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఆంధ్రాని విడిచిపెట్టి ఒడిశాలోకి ఎంటర్ అవుతాను. వెల్కమ్ టు ఒడిశా. ఇక్కడతో ఆంధ్ర క్లోజ్. ఒడిశాలోకి ఎంటర్ అవుతాను. ఎదరికి సింక్లోకి వెళ్ళి బోర్డర్లో చూద్దాం ఎలాగుంటుందో. చూడండి, బొల్లు గట్టి ఎలాగా పార్కింగ్ చేసుకున్నారు. వంటలు చేసుకున్న వాళ్ళు, రెస్ట్ తీసుకున్న వాళ్ళు. చాలా బళ్ళు ఇలా ఆపుకుంటూ ఉంటారు. టైర్లు వీటెక్కిపోతాయి. దానివల్ల ఘాటి దిగిన బొల్లు కదా ఆపుకోవాలి. ఘాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ. సుంక అయితే వస్తాం. చూడండి, బొల్లు గట్టి ఎలాగ ఆపుకుంటారు. టీ తాగిన వాళ్ళు, భోజనం చేసేవారు, చాలా బళ్ళు ఎక్కడ ఆపుకుంటారు. చూడండి, దుకాణాలు గట్ట 24 hours అలాగే ఉంటాయి. ఘాటి అయితే మొత్తం ఎక్కడం కంప్లైంట్ అయిపోయింది. ఇప్పుడు దిగాలి. ఘాటి డౌను చిన్నదే. ఘాటి దిగుతాను. చూడండి, డౌను సరసరమని దించడమని జాగ్రత్త దించాలి. బండి చూడండి ఎంత ఫాస్ట్ దిగుతుంది, సర్రమని. చూడండి, ఎక్కే బళ్ళు ఎంత జాయిగా ఎక్కుతున్నాయో. ఎక్కే వాళ్ళకి ఇప్పుడు కూడా మనం తావు ఇవ్వాలి. మనం దిగే వాళ్ళు ఆపుకోవాలి. ఎక్కిన వాళ్ళకి తావు ఇవ్వాలి. ఘాటి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఘాటి దిగిపోవడం కూడాను. పట్టింగ్ గుడి దగ్గర అయితే ఉన్నాం. నైట్ టైం కదా, క్లియర్గా కనబడట్లేదు. కోవులు కూడా తయారు చేస్తాను. మన బండి అయితే ఎదరకు ఆపుకున్నాం. కొర్రపూట్లో ఉన్నాం. కొర్రపూటు మున్సిపాలిటీ చౌక్ ఏదో ఇది. ఆవిడికి చూడండి, రథమ్మాను తయారు చేస్తుండ్రు. ఒరిస్సా బార్డర్ అయితే దాటిపోయినా ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అవుతున్నా. ఇది వచ్చే నగిరి దగ్గరలో ఉన్నాం. రాయిగార రోట్లు సమోసా అయితే తినేసాం. 4 బళ్ళలో ఉన్నాం. సరే, టిఫిన్ అయితే అయిపోయింది. బయలుదేరదాం. నగిరి రోడ్లో ఉన్నాం. చూడండి, ఫుల్ జంగిల్ ఏరియా. టైర్ దుకాణం కానీ ఏముండవు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఫుల్ జంగిల్ ఏరియా, ఫారెస్ట్. ఊరైతే దాటిపోను.
ఊర్లోనూ వీడియో తీయడం అవ్వలేదు ట్రాఫిక్ వల్ల. గోవింద హోటల్ జంక్షన్ కాడ ఉన్నాం. ఈ జంక్షన్ కాడ నుంచి రైట్ కట్ చేసుకోవాలి. మనం బాలు తేలాలి ఇప్పుడు అన్లోడింగ్కి. ఇక్కడ నుంచి రైట్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్కి వెళ్తే జగదల్పూర్ రోడ్డు, రైట్ కట్ చేసుకుంటే బాలు రోడ్డు. అన్లోడింగ్ పాయింట్ కాడికి అయితే వచ్చాం. దంతర్ నుంచి 40 కిలోమీటర్లు వచ్చాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసుకున్నాం, ఎదరికి వస్తున్నాం. బండి ఎదరికే మిల్లి. ఇక్కడే మన బండి అన్లోడ్ అవుద్ది. బాగోదు, ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అన్లోడింగ్ పాయింట్కి అయితే ఇస్తాం. ఈరోజు సండే, దిగుమతి అవ్వదు. చికెను, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొనుక్కోను, వంట చేస్తాం. అన్లోడింగ్ పాయింట్కి అయితే వస్తాం. ఈరోజు ఆదివారం అన్లోడ్ అవ్వదు. సరే, మనం కిందకి వంట కట్ చేసుకుంటున్నాం. చికెన్ కర్రీ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, రైస్. చూడండి, కంపెనీ బళ్ళు కట్టేదే ఇన్ని ఉన్నాయి. అన్లోడింగ్లకి, లోడింగ్లకి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.